గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగున్నా అందరం ఉండడానికి కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకూడదు. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 20th February 2025. డిస్క్లైమర్ ఫస్ట్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ గురించి గుర్తించండి. సో మన వార్త కదాము. ఈ వార్తను బట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఈ వార్తను గుర్తించుకొని ముందుగా ఈ షేర్లు తగ్గినకుండా ప్రయత్నించాలి. ఒక్కోసారి వార్తను బట్టి కూడా గ్యాప్ అప్ ఎక్కువ ఓపెన్ అయితే 3%, 5% ఓపెన్ అయితే మనము కూల్ ఆఫ్ కొనాలి, అది గుర్తించండి. సో ఈనాడులో ఒక వార్త వచ్చింది. సెబీ న్యూ బాస్ తుని కాంతే పాండే అనే వస్తుంది 1st March నుంచి. సో కొత్త సెబీ బాస్గా ఉన్నాడు. ఇప్పుడున్న బాస్ మన 31st మన 20th February రిటైర్మెంట్ కాబోతుంది. ఆమె లేడీ ఉంది. సో ఈ కొత్త ఈయన ఫస్ట్ టైం ఐఏఎస్ ఆఫీసర్గా పెట్టారు కాబట్టి ముందు మార్కెట్లో ఏమన్నా వీళ్ళు చర్యలు ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు, గుర్తించండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో పసిడి కొనేందుకు తగిన సమయం వచ్చింది, స్వల్పంగా కొద్దిగా తగ్గింది, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం జేడబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు వార్త వచ్చింది. ఇది ఫండమెంటల్ కంపెనీ మనం చాలా చెప్పుకున్నాము. ఈ షేర్ జేడబ్ల్యూ గ్రూప్స్ చెందింది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని పెరిగినప్పుడు 50% అమ్ముకుంటూ లాభాలు సంపాదించిన అవకాశం ఈ షేర్లో కనిపిస్తుంది. ఫండమెంటల్గా స్టాండ్ మనం టెక్నికల్గా చూద్దాము. ఎంత మంచి ఫండమెంటల్ కంపెనీ మనం టెక్నికల్గా చూడాలి. సో జేడబ్ల్యూ వార్త ఏంటంటే ఇది ఒక 9,000 crores క్యాపెక్స్ పెట్టబోతుంది లార్జెస్ట్ డివిజన్లో, అది గుర్తించండి. ఇది మొత్తానికైతే మంచి కంపెనీగా గుర్తించండి. లైవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇచ్చారు. ఎస్ బ్యాంకు కొద్దిగా ఆర్బీఐ కొన్ని చర్యల వల్ల కొన్ని బ్యాంకులకు పెరిగే అవకాశం ఉంది. అందులో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం ఈరోజు వాళ్ళు మన బ్రోకర్ కాల్ కింద శ్రీరామ్ ఫైనాన్స్ ఇచ్చారు. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఫండమెంటల్ కంపెనీ, అది ఈ మధ్య కూడా స్ప్లిట్ అయింది, అది గుర్తించండి. హిందూ ప్రకారం డాక్టర్ రెడ్డికి యూఎస్ఏ నుంచి ఒక ఫెడే నుంచి ఒక అప్రూవల్ వచ్చిన వార్త వచ్చింది. సో ఇది ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఎకనామిక్స్ టైం ప్రకారం బుల్లిష్ షేర్ కింద ఆర్బీఐ బ్యాంక్ ఇచ్చారు. ఆర్బీఐ బ్యాంక్ కూడా చాలా తర్వాత బుల్లిష్గా మారింది, అది గుర్తించండి. ఆర్బీఐలో కూడా ఒక ఆర్డర్ వచ్చింది 130 crores. మీకు తెలుసు ప్రతిసారి ఆర్డర్కి ఏదో వార్త ఉంటుంది, బట్ ఇది చాలా పెరిగి తగ్గుతుంది, గుర్తించండి. అట్లనే కొన్ని ఎకనామిక్స్ టైమ్స్ వారు కొన్ని రికమెండేషన్ ఇచ్చారు. వోడాఫోన్, ఫెడరల్ బ్యాంకు, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, కల్పతా ప్రాజెక్టు గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం కోల్ ఇండియా షేరు ప్రైస్ టుడే అని రాడా వచ్చింది. మీరు తెలుసు ఇందాక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మన కోల్ ఇండియా ఒకటే ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్గా. సో ఈ షేర్లో ఈరోజు ఏమైనా హెచ్చుతగ్గుల అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం ట్రేడింగ్ షేర్ కింద శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది. ఇందాక చెప్పినట్టే శ్రీరామ్ ఫైనాన్స్, అట్లనే ఏబీ క్యాపిటల్. కొన్ని ఆర్బీఐ కొన్ని చర్యలు తీసుకున్న మూలంగా కొన్ని ఫైనాన్స్ కంపెనీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్లు పెరుగుతాయని ఒక అంచనా ఉంది మార్కెట్లో. అండ్ సిఎన్బిసి 18 ప్రకారం చెంప్లాస్ట్ సన్మార్ ఒక మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ, అది ఒక 18% స్టేక్ 21 crores ఆల్మోస్ట్ పెట్టి జేడబ్ల్యూ గ్రీన్ ఎనర్జీలో తీసుకున్న వార్త వచ్చింది. మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ మనం టెక్నికల్ చూద్దాము. సో ఈ వార్తలో ముఖ్యంగా వీటిని టెక్నికల్గా చూద్దాము. ఫస్ట్ మనం ఇక్కడ జేడబ్ల్యూ ఇన్ఫ్రా ఉంది. సో జేడబ్ల్యూ ఇన్ఫ్రా ఫస్ట్ ఫండమెంటల్ కంపెనీ. ఎంత మంచి ఫండమెంటల్ కంపెనీ దాని టెక్నికల్ వాల్యూస్ చూడాలి, దాని యొక్క మూవ్మెంట్స్, దాని యొక్క లెవెల్స్ని గమనించాలి, దాని యొక్క స్ట్రెంత్ చూడాలి. సో దానికోసం ఇక్కడ 2 ఇండికేటర్స్ వాడుతున్నాను. ఒకటేమో ఆర్ఎస్ఐ అంటారు, అది మీకు తెలుసు, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది ఎప్పుడైతే బిలో 40 అండ్ అబవ్ 45 అబవ్ ఉంటే పెరిగే అవకాశం ఉంటుంది, బిలో 40 ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి స్ట్రెంత్ ఉన్నట్టు. అట్లనే మూవింగ్ యావరేజ్ ఉంటుంది. ఇక్కడ 20 days, 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అప్పుడే ఆ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కనీసం ఆ షేరు 100 day మూవింగ్ యావరేజ్ క్రాస్ అయి ఉండాలి, అప్పుడే కింద నుంచి బయింగ్ స్ట్రెంత్లో బలం ఉన్నట్టు తెలుస్తుంది. సో మనం ఒక్కొక్క షేర్ను ఈరోజు వచ్చిన వార్తల షేర్ గురించి విశ్లేషిద్దాం. సో జేడబ్ల్యూ ఇన్ఫ్రా ఇంతకుముందు చెప్తుంటే ఫండమెంటల్ కంపెనీ. ఈ కంపెనీ ప్రతి తగ్గింపు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను, మీరు కూడా గుర్తించండి. ప్రస్తుతం 259 ఉంది, లోయెస్ట్ 211, హైయెస్ట్ 360. సో టెక్నికల్గా చూస్తే 45 అబవ్ ఉండాలనుకున్నాం కాబట్టి ఇది 51 ఉంది, పర్వాలేదు, టెక్నికల్గా బాగున్నట్టే. ఈ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్, ఇది ఆల్మోస్ట్ మీకు చార్ట్ చూసి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 1, 2, 3 days కంటిన్యూ పెరిగిన తర్వాత 3 days ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. కన్సల్టేషన్ అంటే దాని ఉద్దేశం అటు పెరగడం లేదు, తగ్గడం లేదు కాబట్టి ఇలాంటి కన్సల్టేషన్ చాలా మటుకు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, అది గుర్తించండి. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. ఇది ఎప్పుడైతే 287 క్రాస్ అవుతుందో అక్కడ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
బట్ ఇలాంటి ఫండమెంటల్ షేర్లో నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇలా ఫండమెంటల్ షేర్లో 100 షేర్లు కొనే వాళ్ళు ఒక 20 షేర్లు ఇప్పుడు కొని మళ్ళీ పెరిగినప్పుడు తీసుకోవాలి, లేదంటే తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం 557 ఉంది, లోయెస్ట్ 492, హైయెస్ట్ 755. టెక్నికల్గా పర్వాలేదు, 50 ఉంది. అండ్ ఇక ఆల్మోస్ట్ మీరు చార్ట్ చూస్తే కంటిన్యూగా ఇక్కడ ఫిబ్రవరి 3 నుంచి కంటిన్యూ తగ్గిన తర్వాత ఒక 3 డేస్ నుంచి పెరిగి 2 రోజులు కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ నిన్న చాలా పెరిగింది, 32 రూపీస్. బట్ ఇది ఇంకా ముందు పెరగాలంటే ఇక్కడ కనీసం 100 యావరేజ్ 590 ఉంది, తర్వాత 650 ఉంది. ఇవి క్రాస్ అయితే ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ ఫండమెంటల్ కంపెనీ, అది ఈ మధ్యనే స్ప్లిట్ కూడా అయింది, 10 రూపీస్ 1 రూపీస్ చొప్పున. ఇది ఫండమెంటల్గా బాగుంది, 65 ఉంది, ఆర్ఎస్ఐ సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆఫ్ కూడా నిన్ననే క్రాస్ అయింది, నిన్న 578 క్రాస్ అయ్యి 607 ఉంది. సో ఇది పెరగడానికి అవకాశాలు ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఆర్బీఐ బ్యాంకు ప్రస్తుతం 162 ఉంది, లోయెస్ట్ 146, హైయెస్ట్ 277. ఈ టెక్నికల్గా చూస్తే 52 ఉంది, ఆర్ఎస్ఐ టెక్నికల్గా పర్వాలేదు. బట్ మూవింగ్ ఆఫ్ చేసి ఇక్కడ 170 అనేది ఇప్పుడు 170 ఉంది, ఇంకొక 10 రూపీస్ పెరిగితే ఇంకా ఇక్కడ ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ప్రస్తుతం 1125, లోయెస్ట్ 1115, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి పెరుగుతుంది, గుర్తించండి. అండ్ హైయెస్ట్ 1421. ఇక్కడ టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు, ఇక్కడ 27 ఉంది, ఇంకా చాలా పెరగాలి. అండ్ అన్ని మూవింగ్ యావరేజ్ కిందనే ఇది రన్ అవుతుంది. కనీసం 100 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ కావాలి, ఇక్కడ 1260 క్రాస్ అయితేనే ఇందులో పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ మీద మంచి కంపెనీ, రిజర్వ్ ఈ మధ్యనే కొద్దిగా ఇది మన లైమ్ లైట్ వచ్చింది. ప్రస్తుతము 178 ఉంది, 140 లోయెస్ట్, 217 హైయెస్ట్. బట్ టెక్నికల్ చూస్తే వీక్గా ఉంది, 38 ఉంది, అన్ని షేర్ మాకు ఇది కూడా బాగా రోజు తగ్గుతుంది ఇక్కడ. బట్ ఫండమెంటల్ కంపెనీ ఈ షేరు, ఇలాంటి షేర్లను ఇందాక చెప్పినట్టు పీస్ మీద కూడా కొద్దిగా తీసుకో, 100 షేర్ల బదులు 25 అట్లా తీసుకుంటూ పెరిగినప్పుడు కొద్దిగా పెంచుకుంటూ పోవాలి, తగ్గినప్పుడు కూడా యావరేజ్ చేసుకోవచ్చు ఈ షేరు అని గుర్తించండి. నెక్స్ట్ కోల్ ఇండియా ఇది ఒకటే రోజు, ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటే షేర్ ఉంది. మరి టెక్నికల్ చూద్దాము, ఇది 364 ఉంది, 350 మన లోయెస్ట్, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి కిందకి వచ్చింది, కింద నుంచి పైకి పోతుంది. ఇప్పుడు హైయెస్ట్ 543. మంచి కంపెనీ, మంచి డివిడెండ్ కంపెనీ. ఇలాంటి షేర్లు మన లాంగ్ రన్ ఉంటే ఈ షేర్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, 44 ఉంది, 45 ఉండాల్సింది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలే, కనీసం ఇక్కడ 20 డేస్ 368, ఇక్కడ 403, 100, కనీసం 100 డేస్ మూవింగ్ కావాలి, 403. ఇక్కడ నుంచి ఒక 40 రూపీస్ పెరిగిన తర్వాత ఇక్కడ ఉంటుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్దిగా షేర్లను మనం పెట్టుబడి పెట్టడానికి అనువుగా ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఏబీ క్యాపిటల్ ఫైనాన్స్ పంపించింది, ఆయితా బిల్లాకు సంబంధించింది. ప్రస్తుతం 158 ఉంది, 150 ఇది లోయెస్ట్, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి కింద నుంచి పైకి వెళ్తుంది, 246 హైయెస్ట్. టెక్నికల్గా వీక్ ఉంది, 41, 45 ఉండాల్సింది. అండ్ మూవింగ్ అవర్స్ కన్నా కిందనే ఇది ట్రేడ్ అవుతుంది, ఇక్కడ చూడండి అన్ని ఉంటాయి. బట్ ఇది పైకి పోవడానికి ప్రయత్నిస్తున్నది కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే 183 ఆర్ 192 క్రాస్ అయిన తర్వాత ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. కెంప్లాస్ట్ సన్వార్ మంచి ఫండమెంటల్ కంపెనీ, ప్రస్తుతం 405 ఉంది, లోయెస్ట్ 380, హైయెస్ట్ 634. టెక్నికల్ చూస్తుంటే ఇది 34 ఉంది, వీక్ అని చెప్పుకోవచ్చు. మీకు చార్ట్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ తక్కువ వస్తుంది, చాలా రోజు నుంచి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి 1 మంత్ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి. బట్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ 34 ఉంది, ఆర్ఎస్ఐ కూడా బలపడాలి. ఇక్కడ మూవింగ్ అవర్స్ క్రాస్ కావాలి. ఇది ఎప్పుడైతే 480 క్రాస్ కావాలి, అప్పుడే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఆర్వీఎన్ఎల్ మంచి ఫండమెంటల్ కంపెనీ, ఇది 30 రూపీస్ నుంచి 600 రూపీస్ పోయింది. ప్రస్తుతం 350 ఉంది, 213 లోయెస్ట్, హైయెస్ట్ 647. బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు, 40 ఉంది ఆర్ఎస్ఐ. ఇక్కడ మూవింగ్ అవర్స్ క్రాస్ కావాలి కాబట్టి ఇక్కడ మూవింగ్ అవర్స్ 422 క్రాస్ అయిన తర్వాతనే పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకోవాలి. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇందాక చెప్పినట్టు 100 షేర్ల బదులు 20-25 షేర్లు పెరిగినప్పుడు తీసుకుంటూ పోవాలి. సో ఇవి వార్తలు అండి. సో వార్త ముగించే ముందు అందుకు మరొకసారి రిక్వెస్ట్, చాలామంది చూసినా కానీ సబ్స్క్రిప్షన్ లైక్ చేయనట్టు కనిపిస్తున్నారు. అందరికి రిక్వెస్ట్, సబ్స్క్రిప్షన్ సైక్ చేసుకుని నాకు మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.